నమస్కారం అండి కృష్ణమూర్తి నాయుడు గారు. నమస్తే. లైఫ్ కోచ్‌గా, హ్మ్. స్పిరిచ్యువల్ కోచ్‌గా కూడా మీరిప్పుడు ఈ వీడియో ద్వారా కొన్ని సందేశాలు ఇస్తారని హ్మ్. మేము ఇవాళ మీతో మాట్లాడడం జరుగుతున్నది. ఖచ్చితంగా. హ్మ్. అసలా స్పిరిచ్యువాలిటీ, ఆధ్యాత్మికత అనేది హ్మ్. అసలు దాని అర్థం చెప్పండి సార్ ముందు. అసలు అంటే ఏంటి? రైట్. అసలు స్పిరిచ్యువాలిటీ అంటే ఏంటి? ఆధ్యాత్మికత అంటే ఏంటి? అసలు నిజమైన భక్తి అంటే ఏంటి? వెరీ ఏ దాని నుంచి అసలు మనం దేవుణ్ణి ఎలాగా జ్ఞానం చేయాలి? హ్మ్. దేవుడి నుంచి మనం ఎలా జ్ఞానాన్ని సంపాదించాలి? దేవుడి నుంచి మనం ఏం కోరుకోవాలి? ఏం కోరుకోకూడదు? అన్నది తెలియక చాలామంది మీరెళ్లారని ఇప్పుడు కృష్ణమూర్తి నాయుడు గారు బొట్టు పెట్టి గుడికెళ్లారని నేనెళ్ళకూడదు. అవును. అవును. నాకంటూ ఏంటన్నది. హ్మ్. ప్రతి వాళ్ళు గుడికెళ్ళిన తర్వాత నేను ప్రసాదం తిందామా? హ్మ్. అదే. కోరికలు తీర్చుకుందామా? వీఐపీ దర్శనానికెళ్దామా? అవును. ఆ! అవును. అవును. అక్కడ కూడా పర్ఫెక్షన్ ఉండదు సార్. అవును. అవును. హ్మ్. అసలు ఇలాంటి దాని గురించి మీరు ఒక్కసారి హ్మ్. చెప్తారేమోనని మనం రైట్. హ్మ్. మనం నాస్తికత్వం పక్కన పెడదాం. వాళ్ళు ఓకేనండి. ఏంటంటే దేవుడు ఉన్నాడన్న నమ్మకం వాళ్ళకుండదు ఉండదు. పూర్తిగా. హ్మ్. అదొక కేటగరీ. హ్మ్. సరే. సెకండ్ కేటగరీలోకి దేవుడు ఉన్నాడు, హ్మ్. ఉన్నాడో లేదో అని కూడా చాలా మందున్నారు మన సమాజంలో. అవును. వాళ్ళకు వీళ్ళందరూ చెప్తుంటే ఉన్నట్టు ఉంది గానీ, నీ వీడికైతే డౌటయితే ఉంది. హ్మ్. కానీ డౌట్ ఎక్స్‌ప్రెస్ చేయడు. హ్మ్. కానీ వీడికైతే రుజువు లేదు కదా! ప్రూఫ్ ప్రూఫ్ ఏమి లేదు. లేదు. ప్రూఫ్ ప్రతి వాడికి నిజంగా ప్రూఫే. హ్మ్. నమ్మచ్చా లేదా? సరే ఈళ్ళు అంతమంది అంటున్నారు కదా! హ్మ్. సరే ఎందుకు రిస్క్ ఎందుకు? హ్మ్. ఎళ్తే పోద్దిలే హ్మ్. అని ఉన్నాడు. వాడు ఆల్‌మోస్ట్ నాస్తికుడి కిందే లెక్క. వాడు అవును. బొట్టు పెట్టుకున్నా, గుడికెళ్ళినా కూడా వాడినేం కన్సిడర్ హ్మ్. చేయట్లా. హ్మ్. నెక్స్ట్ ఇంకో కొంచెం భక్తిలో ఉన్నారు. హ్మ్. భక్తిలో అంటే భగవంతుడు ఉన్నాడని సంపూర్ణంగా నమ్మకం అయితే ఉంటది. ఆ! నమ్ముతాడు. నమ్ముతాడు. భగవంతుడు ఉన్నాడు. అది నమ్ముతాడు కాబట్టి అక్కడి దాకా వెళ్తాడు ఎక్కడి ఫస్ట్. దాకా ఎళ్తాడు. హ్మ్. ఈ భగవంతుడు ఉన్నాడని నమ్మినంత మాత్రాన హ్మ్. భక్తుడని చెప్పడానికి లేదంటున్నా. అది. హ్మ్. కరెక్ట్ భగవంతుడు పాయింట్ చెప్పారు. ఉన్నాడని చెప్పొచ్చు నువ్వు. హ్మ్. దాన్ని బట్టి ఉన్నాడని చెప్పడంతోనే నీ నువ్వు భక్తి రాదు. నువ్వు భక్తుడివైపోవు. చెప్పలేం. 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 హ్మ్. అంటే ఉదాహరణకి మనం ఉన్న కాన్స్టిట్యుయెన్సీ ఒక ఎమ్మెల్యే ఉంటాడు. హ్మ్. ఆ ఎమ్మెల్యే ద్వారా మనకు అన్ని స్కీమ్స్ అందుతూ ఉంటాయి అనుకోండి హ్మ్. అన్ని ఉదాహరణకి. పథకాలు అందుతాయి. నేను అసలు ఎమ్మెల్యే అనేవాడు లేడు. ఎమ్మెల్యే అంటే నాకు తెలీదు. ఎమ్మెల్యే అనేది లేదనుకుంటా. హ్మ్. ఇప్పుడు మీకు తెలుసు ఎమ్మెల్యే ఎవరో తెలుసు. వాళ్ళ పేరు తెలుసు. ఎప్పుడు ఎలక్ట్ అయ్యారో తెలుసు. ఎన్ని ఓట్ల మెజారిటీ వచ్చిందో తెలుసు. మీకు తెలుసు అవును. పొలిటికల్‌గా. ఇప్పుడు మీరు ఆయనకి ఆప్త మిత్రుడు అంటే ఒప్పుకుంటారా? అంటే జస్ట్ ఎమ్మెల్యే ఉన్నాడని తెలుసు మీకు. నేము ఆయన ఇది అన్ని తెలిసుండొచ్చు. తెలుసుతో నాకు అతను ఉన్నాడని తెలుసు. ఎమ్మెల్యే ఉన్నాడని మీకు జ్ఞానం ఉంది. ఉంది. ఈ జ్ఞానం ఉండడమే అతని మీద ఉన్నటువంటి ప్రేమ అని చెప్పొచ్చా? హుహు. చెప్పలేం గదా! చెప్పలేమది. భగవంతుడు ఉన్నాడు అని సంపూర్ణంగా నమ్మే వాళ్ళు కూడా భక్తుడు కాదనేది ఇందుకే. ఓకే. భక్తి అంటే ఏంటంటే పరమ ప్రేమ రూప సా భక్తి అని. భక్తికి నిర్వచనం. ఓకే. భగవంతుడి పట్ల మనకున్నటువంటి ప్రేమ ప్రేమ. దాన్ని భక్తి అంటాం. భగవంతుడు ఉన్నాడని నమ్మడం వేరు, ప్రేమను కలిగి ఉండడం వేరు. ఇందాక చెప్పినట్టు ఎమ్మెల్యే ఉన్నాడు. ఉన్నాడు. ఉండడం వేరు. ఎమ్మెల్యేకి ఒక ఓటర్ ఉంటారు చూసారా? ఆయన హ్మ్. మీద అభిమానంతో హ్మ్. అస్తమానం ఆయనతో పాటు తిరిగి జస్ట్ ఫోన్ చేసి వెంటనే పరిగెత్తుకుంటూ వాలిపోయారు. అవును. వీడు ప్రేమతో ఉన్నాడు. హ్మ్. మళ్ళీ వీడిని కూడా వెంటనే ప్రేమ అని చెప్పలేము మనం. వీడిని ఒక భక్తుడనేది ఆయనకి అనలేం. ఎందుకంటే అంటే వాడికొక కోరికో, ఇంకో వాడు లెక్కతో ఆయనకి ఆయన ఉన్నాడనుకో. నుంచి ఏం లబ్ధి పొందుదామా అనుకుని ఒకవేళ వచ్చేసారి ఎమ్మెల్యే గెలవలేదనుకో. హ్మ్. ఈడప్పుడు కూడా వెళ్తేనే ఈడు ప్రేమన్నట్టు. అవును. ఆ తర్వాత ఈడు పడుచుకోలేదనుకో ఈడికి ప్రేమ లేనట్టు లెక్క. లేనట్టే. కాబట్టి ఒక ఆబ్జెక్ట్ కోసమో, ఒక డిజైర్ కోసమో వీడు వెళ్తూ ఉంటాడు. అంటే భక్తిలో నెక్స్ట్ కేటగరీ అని హ్మ్. మనం చెప్పొచ్చు. హ్మ్. అంటే సహజంగా మన కలియుగంలో అంత శుద్ధమైనటువంటి భక్తిని మనం ఆశించలేం. అవును. తప్పులేదు. ఈ మాత్రం ఉన్నాడని ముందు నమ్ముతున్నాడు నమ్ముతున్నాడు కనీసం. కనీసం. అంతవరకు సంతోషం. హ్మ్. అది భక్తిలో మొదటి దశ అనుకోవాలి. హ్మ్. భక్తుడే మొదటి దశ అనుకుందాం. అవును. సంపూర్ణ భక్తి వికసించలేదు. హ్మ్. సరే ఎప్పుడొస్తుందంటే, సరే ఉదాహరణకి మీరు చాలా గొప్ప వ్యక్తి హ్మ్. అనుకోండి. హ్మ్. చాలా మంచి పనులు చేశారు. నేను కొంతమందికి పరిచయం చేసి, ఈయన్ని మీరు ప్రేమించండి అంటాను. హ్మ్. అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఫీలింగు? ఆ లవ్ అనేది వస్తుందా మిమ్మల్ని చూడగానే? నేను చెప్పాను కాబట్టి వస్తుందా? రాదు. అప్పుడేం చేయాలంటే నేను ఈ స్వతహాగా దాన్ని చేసుంటే గాని రాదు నాకు. ఆ! అలా కాదు. నేనిప్పుడేం చేయాలంటే, హ్మ్. ఏవండీ ఈయన ఎంత గొప్ప వ్యక్తో మీకు తెలుసా? హ్మ్. ఈయన చేయని త్యాగం తెలుసా? హ్మ్. ఈయనకొచ్చే జీతంలో ఇలా చేస్తాడో తెలుసా? డైలీ రొటీన్ అని మీ గురించి వివరించాననుకో, హ్మ్. ఓహ్! అంత గొప్పవాడండి. వాడని హ్మ్. ఒక అభిమానం స్టార్ట్ అవుతుంది. ఆ ఫంక్షన్ అయిన తర్వాత, సార్ ఒకసారి చిన్న ఫోటో తీసుకుందాం. లేకుంటే కొంచెం స్టార్ట్ అవుతుంది. ఆ! అంటే మీ మీద అభిమానం స్టార్ట్ అవుతుంది కదా! ఓ 10% ఎక్కడి అయినా నుంచి స్టార్ట్ స్టార్ట్ అయింది? అవుతుంది. మీ గురించి తెలుసుకోవడం. అంటే భక్తి కూడా ఎక్కడి నుంచి మొదలవుతుంది? భగవంతుడి గురించి తెలుసుకోవడంతో తెలుసుకోవడం కోసం మొదలవుతుంది. మొదలవుతుంది. ఏమి తెలుసుకోకుండా ఉన్నాడు అని నమ్మడం వల్లనే సంపూర్ణ భక్తి రాదు. రాదు. ఒక వ్యక్తి భగవంతుడి పట్ల ఆ స్పందన రావాలి. ఆ స్పందనే భక్తి. అంటే ఏదో తెలియాలి. తెలియని ఆకర్షణ. ఇప్పుడు కొంతమందికి శివుడంటే, కొంతమందికి ఆ తత్వం, శివతత్వం. కొంతమందికి ఆ కృష్ణ దానికి తత్వం, కొంతమంది రాముడు. హ్మ్.
ఒక ఆకర్షణ వస్తది. ఆకర్షితులు అవుతారు. ఆయన గురించి ఆ కథలు వినబుద్ధి వేస్తూ ఉంటది వాళ్ళకి. వింటూ ఉందాం అనిపిస్తది. అవును. అది కొంత భక్తిలోకి మనం వెళ్ళినట్టు లెక్క. ఆ ఇప్పుడు మార్గానికి. ఇప్పుడు సరే భక్తిలో ఉంటూనే రకరకాల వ్యక్తులున్నారు ఇప్పుడు. రోజు గుడికెళ్తారు. మీరు ఇందాక చెప్పారు కదా! గుడికెళ్తారు, బొట్టు పెట్టుకుంటారు, కొబ్బరికాయ కొడతారు. వీడికి భగవద్ అనుగ్రహం లభిస్తుందా అని వేస్తే సమాధానం ఖచ్చితంగా చెప్పలేము ఇక్కడ. అవును. ఎందుకంటే ఒకవేళ ఈ భక్తుడు గుడిలోనే భగవంతుడు ఉన్నాడు అని కనుక నమ్మితే, చాలా మంది గుడిలో భగవంతుడు ఉన్నాడు నమ్మే వాళ్ళే ఇలా గుడికి వెళ్తారు. అవును. శనివారం అయితే వెంకటేశ్వర స్వామి గుడి, సోమవారం అయితే శివాలయం, వీటికి ఒక టైం టేబుల్ కూడా వేసుకుంటారు. గురువారం అయితే సాయిబాబా గుడికి వెళ్ళిపోతారు, ఒక టైం టేబుల్. అంటే వీళ్ళకంటూ ఒకరి పట్ల ఒక ఆప్యాయతో లేకుంటే ఒక ప్రేమ అలా ఏం లేదు. లేదు. ఉండకపోవచ్చు కూడా, నేను ఉండొచ్చేమో, నేను దాన్ని కామెంట్ చేయకూడదు, సహజంగా చెప్తున్నా స్థూలంగా. అదే ఈ రోజు ఆ గుడికి వెళ్ళాలి. వీడికంటూ ఒక రకమైనటువంటి ఇది అఫెక్షన్ లేదు, ప్రత్యేకమైన ఆకర్షణ. ఏమో శనివారం వెంకటేశ్వర స్వామి పవర్ఫుల్ అంట, ఈ మాటలు ఇలా మాడుతుంటారు, చాలా పవర్ అంట, మనం ఏం అడిగినా ఇచ్చేస్తంట. సోమవారం శివాలయం దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం వస్తుంట. సోమవారం మాత్రమే అంటే మంగళవారం ఆయన శివుడు ఉండరు ఇక్కడ. అంటే వీడు నమ్మడు. సోమవారం గుళ్ళు కూడా సార్ ఈ రోజుల్లో ఆ రోజుల్లో తీస్తున్నారు. జనం ఉన్న రోజే వీక్లీ దర్శనం, కనీసం వీక్లీ దర్శనం. అది వెంకటేశ్వర స్వామి అయితే వారానికి ఒకసారి దర్శనం పెట్టారు, చిన్న గుళ్ళు. అంటే టైమింగ్స్ ఇప్పుడు రోజు వాళ్ళకి 6 to 9 సాయంత్రం ఉన్నా, పొద్దున 6 to 12 ఉన్నా, మీకు వాళ్ళు ఏ సోమవారం శివాలయం అయితే 6 to 9 ఉంటుంది. అదే మీరు మంగళవారం వెళ్తే 7కి కట్టేస్తారు. అవునవును, ఉండరు. ఎందుకంటే ప్లస్ అలా కదా, వాళ్ళు టైం టేబుల్ ఎందుకు వచ్చింది, జనాలు తాకిడి వల్ల. అదే అందుకని ఆ రోజు వస్తే మిత్రులు రారు. ఇంకా అనవసరం, గుడి తెరవడం కూడా అనవసరం అని చెప్పి వాళ్ళు పెట్టేసేసి వదిలేస్తారు. సోమవారం అయితే ఇంకా చాలా గ్రాండ్ గా ఉంటాయి, అన్నదానం కూడా ఉంటాయి చాలా. ఇప్పుడు అన్ని చోట్ల ఉన్నాయి కదా చిన్న చిన్న గుళ్ళో కూడా, ప్రతి వీక్ అన్నదానం. శనివారం అయితే వెంకటేశ్వర అన్నదానం, గురువారం అయితే సాయిబాబా గుళ్ళో, జనాలు తాకిడి బట్టి, మంగళవారం ఆంజనేయ స్వామి గుళ్ళో కానీ, సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో పక్కా ఉంటుంది, సోమవారం శివాలయంలో, అమ్మవారి ఆలయంలో ఉంటాయి. జనాలు అలా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు గుడిలోనే దేవుడు ఉన్నాడు అని నమ్మితే, ఇక్కడ ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నీకు రోడ్డు మీద ఏదైనా సమస్య వస్తే దేవుడు కాపాడాలా వద్దా? మామూలుగా అయితే మనం ఆశిస్తాం, కాపాడాలి కదా, మన కోరిక అయితే అదే ఉంటుంది, దేవుడు కాపాడాలి అనుకుంటాం కదా, కాపాడకపోతే. కానీ నువ్వు గుళ్ళోనే దేవుడు ఉన్నాడని నమ్మితే భగవంతుడికి ఒక లక్షణం ఉంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. భావగ్రాహి జనార్దన, నీ భావాన్ని మాత్రం స్వీకరిస్తాడు భగవంతుడు. అమ్మవారైనా ఎవడు శివుడైనా అంతే, నీ భావన గుడిలో మాత్రమే దేవుడు ఉన్నాడు అనుకొని నువ్వు దేవుణ్ణి అర్చిస్తూ సేవిస్తూ ఉంటే, రోడ్డు మీద ప్రమాదం జరిగితే రోడ్డు మీద కాపాడే అవకాశం లేదు నిన్ను. ఎందుకంటే నీ నమ్మకం ఏంటి, నీ భావన ఏంటి, గుళ్ళో ఉన్నాడు ఇక్కడ ఎలా కాపాడతాడు అంటే నీ భావనతోనే భగవంతుని ఆపేస్తున్నావు. నీ భావన ఆపేస్తుంది ఇక్కడ. నీ నమ్మకము, నీ భావన ఏంటంటే, ఎందుకంటే భగవంతుడు భావన తీసుకోవాలి నువ్వు. ఇప్పుడు నేను ఒక పులిహోర పెడుతున్నా అండి, ఆ దేవుడు తింటాడు ఏంటి, తినేది నేనే అనుకుంటే ఆయన తీసుకోడు, సింపుల్. నీ భావన ఇది తీసుకుంటాడు, ఆయన ఉచ్చిష్టాన్ని నేను తీసుకుంటున్నాను అనుకుంటే తీసుకుంటాడు. నీ భావనే ముఖ్యం. భక్తులు అన్నిటికంటే ముఖ్యం నీ భావన. నీ భావన ఏదో అది నీకు వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇది చెప్పట్లా, మహాభారతంలో రుజువైన సందర్భం కూడా ఇదే. ద్రౌపదీదేవి వస్త్రాపహరణ జరుగుతుంది, అప్పుడు ఇంకా ఆవిడకి శక్తి లేదు, ఆవిడ ప్రతిఘటించింది, కుదరటి శక్తి సరిపోలేదు, అప్పుడు భగవంతుని ఆశ్రయించింది, కృష్ణుని ఆశ్రయించింది కదా. ముందు ఆవిడ చెప్పిన, ఆయనకి ఎలా పిలిచింది తెలుసా, వైకుంఠవాస అని పిలిచింది. రాలేదు, కృష్ణుడు రాలేదు. తర్వాత ద్వారకావాస అంది, అప్పుడు కూడా అలా. ఎందుకు వైకుంఠవాస అన్నప్పుడు వైకుంఠం ఆవుదైనా రాలేడు, టైం పడుతుందిగా, టైం పట్టచ్చు కదా, నువ్వు వెయిట్ చేయాలి. నువ్వు వైకుంఠవాస అని పిలిచినప్పుడు వైకుంఠం నుంచి రావాలైనా, అప్పుడు టైం పడుతుంది, వెయిట్ చేయాలి. వెయిట్ చేసే పరిస్థితి లేదు. నెక్స్ట్ ఆవిడ ఏం చెప్పింది, ద్వారకావాస అంది. ద్వారక అయినా సరే హస్తినకు దూరమే, అక్కడి నుంచి రావాలా, నువ్వు వెయిట్ చేయి. అప్పుడు మూడోసారి ఆవిడ ఏంటంటే, వ్యాస భారతంలో ఇదా ఉంది, మీరు చదివిన అర్థం ఉంది, అంతర్యామి అంది, నా లోపల ఉన్నవాడా అంది, వెంటనే రక్షణ వచ్చింది. అంటే భగవంతుడు ఎక్కడో ఉన్నవాడైతే నేను ఇక్కడ ఎలా రక్షిస్తాడు అంటున్నా. అది కరెక్ట్. ఎక్కడ సర్వత్ర విష్ణు అంటేనే అది విష్ణు భక్తి అంటే దాని అర్థం ఏంటంటే, భగవంతుడు సర్వవ్యాపి అని తెలుసుకోవడమే అసలైన భక్తి. అది నువ్వు గమనించిన తర్వాత నీకు చెట్టు పుట్ట, హిందువులు అందుకే కదా చెట్టు పుట్ట గాలి అన్ని భగవత్ స్వరూపం ఎందుకు చెప్తున్నారు, సర్వత్రా భగవంతుని చూడమని అర్థం. అది అలవాటైతేనే మనం సంపూర్ణ భగవంతుడి రక్షణలో ఉన్నట్టు లెక్క. కేవలం భగవంతుడు అనేవాడు గుళ్ళో ఉన్నాడు అనుకుంటే నీకు ఏ రక్షణ లభిస్తుంది,
ఇక్కడ సమాజం మనకు బయట సమస్య వచ్చినప్పుడు ఆయన ఎలా కాపాడుతాను నేను? ద్రౌపదీ దేవికి వెంటనే రక్షణ లభించలా, అవును. అంతర్యామి అయిన వరకు. ఉమ్. కాబట్టి మనలో ఉన్నాడు, లేకుంటే మన చుట్టూ ఉన్నాడు అన్న భావనతో ఉన్నవాడే అసలైన భక్తుడు. వీడే అన్ని ఫలితాలు భగవంతుడి నుంచి పొందుతాడు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఎమ్మెల్యేకి దగ్గరగా ఉండడం. ఎమ్మెల్యే పేరు తెలిసినంత మాత్రాన ఆయన ఫేవర్స్ మీకు అందాలని రూల్ ఏం లేదు. మీకు బాగా దగ్గర వాళ్ళు అనుకోండి, మీకు ఏ ఫేవర్ అయినా చేయగలరు. అవును. అంటే మీరు దగ్గర వాళ్ళగా అలా అనిపిస్తే స్వచ్ఛంగా ఇది మన వ్యక్తి, మన కోసం మన మీద ఆప్యాయత ఉన్నవాడు అని అనిపించినప్పుడు ఆ ఫేవర్స్ అన్ని అందుతాయి. అంతే. అంటే ఈ ఎమ్మెల్యేతో పోస్తున్నా కాదు, భగవత్ తత్వం గురించి అర్థం చేసుకుంటే అదే. మనం ఆ దీంట్లో ఉంటే అవుతుంది అంటున్నా. ఆయనకి డిఫరెన్స్ ఉండదు, మనవాడు తనవాడు ఆయనకు ఉండదు. ఉండదు. కానీ మన భావనతో మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. మనమే దాన్ని నేను భగవంతుడు అంటే అక్కడ ఉంటాడు, వెంకటేశ్వర ఎక్కడ ఉంటాడండి? తిరుమలలో ఉంటాడు. అవును. శివుడు ఎక్కడ ఉంటాడు? వారణాసిలో ఉంటాడు, శ్రీశైలంలో ఉంటాడు. మరి ఇక్కడ కాపాడేవాడు అవును. ఎవడైనా సరే, విష్ణువైనా గణపతి అయినా సర్వత్రా ఉన్నవాడుగా చూడడమే అసలైన జ్ఞానం. సనాతన ధర్మం చెప్పేది ఏంటంటే భగవంతుని సర్వవ్యాపిగా చూడు. అలాగని సర్వవ్యాపకత్వంతో చూడడానికి మన విజువలైజేషన్ సరిపోదు. అప్పుడు ఏం చెప్తుంది? నువ్వు ఒక ఆబ్జెక్ట్ తీసుకో, ఈ ఆబ్జెక్ట్ లోనే ఆరాధన చేయి, కానీ సర్వవ్యాపి అని మాత్రం మర్చిపోకు. అది ఆ విషయాన్ని నువ్వు గుర్తుంచుకునే పూజ చేయి. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఈ శ్లోకం చెప్తే అందరికి ఈజీగా అర్థమవుతుంది. చెప్పండి. మనం అందరూ చేస్తుంటాం. ప్రతి ఒక్కరు ముందుగా చెప్పే శ్లోకం ఇదే. వినాయక చవితి, వినాయకుడి గురించి చెప్పే శ్లోకం మీకు అందరికి తెలుసు. శుక్లాంబరధరం విష్ణు. దాన్ని అర్థం చేసుకుంటే మీకు ఇందులో ఉన్నటువంటి ఆ సర్వవ్యాపకత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో మీకు అర్థం అవుతుంది. చాలా మంది శ్లోకం చెప్తారు కానీ దాని అర్థం చాలా మంది తెలియదు. ఇప్పుడు వినాయక చవితి రాబోతుంది కదా, మనం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. శుక్లాం భరధరం అని కొంతమంది చదువుతారు, అక్కడ బ్రేక్ అక్కడ ఇవ్వకూడదు. శుక్లాం భరధరం కాదు, శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు ఏం చెప్తున్నా ఇక్కడ? శుక్ల అంబరధరం అంటే తెల్లటి వస్త్రాలు ధరించినవాడు ఆ స్వామి. మనం శుక్లాంబరధరం విష్ణుం. ఇక్కడ విష్ణు ఎందుకు వచ్చాడు? చాలా మందికి ఇదో డౌట్. విష్ణు ఎందుకు వచ్చాడు? విష్ణు అవతారమా గణపతి? రకరకాల ఇది లాజిక్ వచ్చేస్తూ ఉంటారు. కానీ విష్ణు అంటే ఇక్కడ విష్ణు అని కాదు, విష్ణు అంటే వ్యాపకత్వానికి సూచించేవాడు. అంటే ఇప్పుడు రెండు ఒకసారి చెప్పేశారు. శుక్లాంబరధరం ధరం చెప్తూ అంటే తెల్లటి వస్త్రాలు ధరించి ఉన్నటువంటి వాడు అని చెప్తూనే వెంటనే విష్ణు అన్నారు మళ్ళీ. అంటే దాని అర్థం ఏంటి? అరే నువ్వు కేవలం శుక్లాంబరధరం అన్నంత మాత్రాన తెల్లటి వస్త్రాలు ధరించి ఇలా ఉన్నవాడు అనుకుంటావేమో, ఈయన సర్వవ్యాపి. వెంటనే సర్వవ్యాపకత్వం ఉంది గణపతికి. ఆ సర్వవ్యాపిని నువ్వు ఒక చిన్న ఆబ్జెక్ట్ లో ఇలా చూడంటుంది, స్పష్టంగా జ్ఞానం ఇచ్చేస్తుంది ఇక్కడ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. మళ్ళీ శశివర్ణం తెల్లటి చంద్రుడు, పూర్ణ చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి ముఖము, అటువంటి కళ ఆయనలో ఉంటుంది. అటువంటి కళ కలిగినటువంటి వాడు. శశివర్ణం చతుర్భుజం, 4 భుజాలు ఉంటాయి. అంటే సాకార రూపాన్ని వర్ణిస్తూ వైపు నిరాకార తత్వాన్ని కూడా ఇందులో పెట్టారు ఇక్కడ. భగవతత్వం మొత్తం ఉంది. చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం. ఆయన మొహం ఎలా ఉంటుందంటే చాలా ప్రసన్నంగా ఉంటుంది, మనం చూస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది. అటువంటి రూపాన్ని మనం చూడాలి. ప్రసన్న వదనం ధ్యాయేత్. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శ్లోకంలో ఏం చెప్పుకున్నారంటే అటువంటి రూపాన్ని ధ్యాయేత్, ధ్యానించాలి. జపించడం చెప్పడం ముఖ్యం కాదు ఇక్కడ. అందరూ చెప్తారు శుక్లాంబరధరం విష్ణు, చెప్పడం వల్ల ఉపయోగం లేదు. ఇది ధ్యాన శ్లోకం. ఇటువంటి రూపాన్ని నువ్వు ధ్యానించు. ధ్యాయేత్ దేనికోసం? సర్వ విఘ్నోపశాంతయే. నీకు ఎన్ని ఆటంకాలు ఉన్నా అవి తొలగించడానికి నువ్వు ఇది ధ్యానించమని చెప్పారు. నువ్వు జపం 100 నిమిషాలు జపం చేయకు. కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాల పాటు తెల్లటి వస్త్రాలు ధరించినటువంటి తెల్లటి రంగు కలిగినటువంటి ఆ స్వామిని, సర్వవ్యాపే మన విష్ణు అయిన సర్వవ్యాపే, అటువంటి సర్వవ్యాపకత్వం కలిగినటువంటి ఆ గణపతిని ఒక రూపంలో నేను ఈ విధంగా ధ్యానిస్తున్నాను. విజువలైజేషన్, దాన్ని విజువలైజ్ చేయి. మీరు ఈ శ్లోకం చెప్పొద్దు, మీకు భక్తి అన్ని పక్కన పెట్టేసి ఎవరైనా సరే మీకు ఏదైనా ఆటంకాలు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు ఈ రూపాన్ని 5 నిమిషాలు ధ్యానించండి. చూద్దాం జరిగే మిరాకిల్ చూడండి. ఇది చేస్తేనే ఇప్పుడు వాళ్ళు చెప్పారు ధ్యాయేత్ అని చెప్పారు కాబట్టి ధ్యానించాలి. ధ్యానించాలి అంటే మనం జపం చేయకర్లా, కళ్ళు మూసుకొని విజువలైజ్ చేస్తే ఆ రూపాన్ని చూడండి. మనం పనుల్లో ఎంత ఫాస్ట్గా అవుతాయో ఒకసారి టెస్ట్ చేసుకొని కూడా చేయొచ్చు. ఆ తర్వాత ఇంకో శ్లోకం కూడా చెప్పేద్దాం. సహజంగా మనం పాపులర్గా చెప్పే శ్లోకాలు 2 వినాయకుడికి. ఇంకోటి అగజాన పద్మార్కం అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అగజాన పద్మార్కం. అగజ అంటే అగ అంటే
నాట్ మూవబుల్ అని, ఉమ్, కదలిక లేనిది అని. గా అంటే గమనం, ఉమ్, అగ గమనం అంటే లేనిది. గమనం లేనిది పర్వతాలు. ఉమ్, ఆగ జ పర్వతానికి పుట్టినది, పర్వతరాజు యొక్క కూతురు అంటే పార్వతీదేవి. ఉమ్, అగజ ఆనన, ఆ పార్వతీదేవి యొక్క ముఖం, ఉమ్, ఆనన పద్మార్కం, ఉమ్, ఆ పార్వతీదేవి యొక్క కమలం అనే ఉమ్. ముఖాన్ని వికసింపచేసే సూర్యుడు. ఉమ్, అర్కం అంటే సూర్యుడు. ఓకే. గణపతి అలా వర్ణిస్తున్నారు. అమ్మ చూడగానే, గణపతిని చూడగానే అమ్మకు ముఖం వికసిస్తుందంట. సూర్యుడు వస్తే ఏ విధంగా కమలం వికసిస్తుందో గణపతి అలాగే. దర్శనం అలా ఉంటుంది ఉమ్, పార్వతీదేవికే. ఉమ్, గజాన మహర్నిశం, గజాననం. కానీ ఇతను ఎవరు? ఇతను గజాననుడు, ఏనుగు ముఖం కలిగినటువంటి వాడు. గజానం అహర్నిశం, ఇది చాలా ముఖ్యం. అహర్నిశం, రాత్రి పగలు, పగలు, ఆ నిత్యం. మా ఎప్పుడు ఎల్లవేళలా నిత్యం ఇంకా. ఎప్పుడు అది ఉపాసన చేయాలి. ఉమ్, అహర్నిశం అనేక, అనేక. ఇక్కడ అనేకదం, ఉమ్, ఇక్కడ మనం ఆపాలి. అనేకదం, అనేక ఉమ్, అంటే సెవరల్ థింగ్స్. అంటే చాలా మంది ఓన్లీ చదువులు ఇచ్చేవాడు, ఉమ్, ఆటంకాలు పోగొట్టేవాడు అనుకుంటూ ఉంటారు కదా. అలా ఏం లేదు. నీకు డబ్బు ఇస్తాడు, కీర్తి ఇస్తాడు, ప్రతిష్ఠ ఇస్తాడు, ఉమ్, అన్ని ఇస్తాడు. కాబట్టి అనేక దమ్, దమ్ అంటే ఇచ్చేవాడు అని. తం భక్తానాం, ఎవరికి ఇస్తాడు? ఇక్కడ మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్, నీ భక్తులకు. భక్తుడు ఇందాక చెప్పాడే, ఆ, ఉమ్, ఇందాక భక్తి గురించి చెప్పుకున్నాం కదా, ఉమ్, అటువంటి భక్తులకే వస్తుంది ఇది. అంతేగాని నువ్వు అందరికీ రాదు ఇక్కడ. అది. భక్తుడు అంటే ఏంటి? సంపూర్ణంగా ప్రేమతో ఆయన్ని ఆరాధించేవాడు. తం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. ఈ శ్లోకంలో ఉన్నటువంటి వ్యత్యాసం చూసారా? ఇటువంటి రూపాన్ని కలిగినటువంటి ఆ స్వామిని ఉపాసిస్తున్నాను. ఇంతకుముందు ధ్యాన శ్లోకం అది. అది ఎలా ధ్యానించాలో చెప్పారు. ధ్యానం చేయాలో చెప్పారు. ఇది ఎలా ఉపాసించాలో చెప్తున్నారు. చెప్తున్నారు. ఇది ఉపాసన. కాబట్టి ఉపాసన, ఈ ఉపాసన చేస్తూ దాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ గణపతి తత్వము, గణపతి యొక్క శక్తి ఏంటో తెలుస్తుంది. కనీసం 21 days ఎవరైనా సరే ఉమ్, ఈ విధంగా ఉపాసన చేస్తూ, ఉమ్, ఆ విధంగా ధ్యానిస్తూ ఉమ్, వినాయకుని చేయండి, పూజ చేయండి. ఓకే. వచ్చే ఫలితం చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఒక నియమం పెట్టుకుని 21 days 41 days అని, అద్భుతం, అత్యద్భుతమైనటువంటి గణపతి ఆరాధన. ఇటువంటి గణపతి ఆరాధన, ఇటువంటి విషయాలు తెలుసుకోకుండా ఈరోజు యువత బాధాకరం. వినాయక చవితి రాబోతుంది కాబట్టి మనం చెప్పుకోవాలి. యువత ఒకరిద్దరన్నా కూడా దీని గురించి ఆలోచించాలి. కరెక్ట్. టెంట్లు వేస్తున్నారు, విగ్రహాలు పెడుతున్నారు, వేల ఖర్చు పెడుతున్నారు, సంతోషం. భోజనాలు పెడతారు, భోజనాలు కూడా పెడతారు. రోజు కానీ ప్రోగ్రాములు, ఇవన్నీ కూడా అలంకారం అన్ని చేస్తున్నారు. దేవుడికి అసలు మామూలుగా అలంకారం చేయట్లేదు. బయట సాంగ్స్, డాన్సులు మాత్రం ఏ సాంగ్ ఏ డాన్స్ చేస్తున్నారు? డీజే పెట్టుకుని సినిమా పాటలు, అవి ఐటమ్ సాంగ్స్ పాటలకే డాన్స్ చేస్తారు. అక్కడ వినాయకుడు ఉంటాడా? అక్కడ వినాయకుడు ఉంటాడని వీళ్ళు అనుకుంటున్నారా? అక్కడ ఎందుకు ఉంటాడు వినాయకుడు? అసలు వీళ్ళ మైండ్ లోనే అక్కడ వినాయకుడు లేడు. వీళ్ళ మైండ్ లోనే లేదు, వీళ్ళ మైండ్ లో ఉండదు. చేసేదే వినాయకుడు చేస్తే అందుకు వీళ్ళ ఆనందం. ఇది వేడుక అంటారు దాన్ని, భక్తి కాదు, వేడుక అని ఉంటుంది. అది ఆయన, అది ఒక వాళ్ళు వాడుకున్నారు, వినాయకుని వాడుకున్నారు. నన్ను వాడుకొని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఎవడు ఎంజాయ్మెంట్ ఉంది? భక్తి అంటేది భగవంతుడి కోసం మనం చేసే ఇది ఒక ఆరాధన, ఒక క్రతువు. అది మన ఆనందం ప్రధానంగా చేసేది మన స్వార్థం. ఇంకా అది ఎందుకు వస్తుంది? భక్తిలోకి ఎందుకు వస్తుంది? భగవంతుడు చెప్తాం, నృత్యం చామరం వీచయామి, గజాన్ ఆరోహయామి, అశ్వాన్ ఆరోహయామి. ఇవన్నీ కూడా ఎందుకు? భగవద్ ఉపచారాలు, భగవంతుడు చేసే ఉపచారం, భగవత్ ప్రీతిగా చేస్తున్నాం. పరమేశ్వర ప్రీత్యర్థం పరమేశ్వర ముద్దిశ్య సంకల్పం చెప్తున్నాం. ఇది పరమేశ్వర ప్రీత్యర్థం ఎక్కడుందన్న? గణపతి ప్రీతిగా ఏం చేస్తున్నాడు? వీడి ప్రీతిగా చేసుకుంటాడు. వీడి ఎంజాయ్మెంట్ కి అది ఒక కాస్ట్. ఇప్పుడు 1 year కు ఒకసారి వస్తుంది. 7 days 9 days 11 days వీడు ఫుల్ బిజీగా ఉంటాడు, వీడు ఎంజాయ్ చేస్తాడు, వీడి ఎంజాయ్మెంట్. వీడికి ఏమొస్తుంది? ఇప్పుడు ఇవన్నీ చేసి ఇక్కడ ప్రమాదాలు జరిగినా, మళ్ళీ చూసారా మీ గణపతి ఉత్సవాల్లో ప్రమాదాలు జరిగినాయి అని వేరే వంతం వాళ్ళు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేక వీళ్ళు చేసే పనులకి ఇలా ఉంటాయి. ఈ నిమజ్జనం కోసం వెళ్తారు, అక్కడ ఏదో ప్రమాదాలు జరుగుతాయి. అంటే ఒకటికి భక్తి ఒక పద్ధతి ఏం ఉండదు, ఆ కంట్రోల్ ఉండదు. అందరూ విచ్చలవిడిగా ఎగరడం, ఒకరిని చూసి ఒకటి రెచ్చిపోవడం, ఊరికనే సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేసేయడం, ఆ క్రేన్ మీద ఒకడెక్కాలంటే 10 మంది ఎక్కేసేయడం, అందరం ములిగేద్దాం అనుకోవడం. అది ఆ సమయంలో ప్రమాదం జరిగే సిచ్యువేషన్ అక్కడ ఎక్కువగా ఛాన్స్ ఉంది. వాటర్ ప్లస్ వాంబు అందరూ కలిసి దిగడం, పొరపాటు జరిగే అవకాశం. మనకి సోర్స్ ఏముంటుంది పట్టుకుని కూర్చోవడానికి, కంట్రోల్ చేసేది ఉండదు. ఇప్పుడు మిగతా మతాలు, హిందూ మతాలకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఇక్కడ మిగతా మతాల్లో ఒక ఆర్డర్ ఒకటి ఉంటుంది. ఒక ఆర్డర్ పాస్ చేస్తారు కొంతమంది, అక్కడ ఆ మత పెద్దలు
దాన్ని అందరూ కూడా ఫాలో అవుతారు. 90% ఫాలో అవుతారు, 10% జోటు అందరూ సార్ ఫాలో అయిపోతారు. కానీ ఇక్కడ ఒక ఆర్డర్ సోర్స్ లేదు. లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఒక ఆర్డర్ వస్తే హిందూ మతంలో ఇది ఆర్డర్, వినాయక చవితి ఇలా చేయాలని గురువు గారి ఒక ఆజ్ఞ అంటే లేదు. మనకు పీఠాలు ఉన్నప్పటికీ కూడా చెప్పేది ఏంటి, అన్ని పీఠాలు ఉన్నాయి, చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు అందులో, మనకు చెప్తారు కూడా. మనకి వినేవాడు వీడికి భక్తి ఉంటే అప్పుడు భక్తిలోకి వస్తే వింటాడు. వీడి ఎంజాయ్మెంట్ వీడు చేసుకుని, ఇందాక అన్నారు కదా ఈ వినాయక చవితి బొట్టు పెట్టుకొని గుడ్డలు కట్టుకొని డాన్స్ చేసే వాళ్ళందరూ భక్తులా అంటే ఏం చెప్తాను చెప్పండి. వీళ్ళందరూ అసలు పైగా పాడు చేస్తున్నారు, వ్యవహారాన్ని పాడు చేసే వాళ్ళు. ఇంకా మర్యాదని తగ్గిస్తున్నారు, ఇంకా దాన్ని కాదు కదా ఇంకొక మార్గంలోకి తీసుకెళ్తున్నారు. అది చేస్తున్నారు. కాబట్టి యువత ఒకసారి మనవి ఖచ్చితంగా భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుని వినాయక చవితి సెలబ్రేషన్ నాకు చాలా ఆనందం, చేసుకోవాలి, చేయాలి. కానీ కొంత భక్తి కూడా ప్రధానంగా దాన్ని ఒక ఆధ్యాత్మికంగా 10 మందికి నువ్వు కూడా నేర్చుకో. నీకు యువతకు కూడా ఏమీ తెలియదు. అసలు వినాయక చవితి ఎందుకు చేస్తున్నాం, అసలు ఎందుకు 7 రోజులు పెడుతున్నాం, ఎందుకు నిమజ్జనం చేస్తున్నాము, ఎందుకు ఈ 7 రోజులు మనం ఈ పాట తెలుసుకుంటే అద్భుతంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. కనీసం గణపతి మంత్రం ఎందుకు సార్ పోటీ సార్? ఇప్పుడు మీ వీధిలో ఒక విగ్రహం పెట్టారంటే ఇంకా హైట్ పెడితే నేను 20 అడుగులు పెట్టాలి, నేను టెంట్ 100 అడుగులు వేస్తే మీరు మొత్తం వీధంతా వేయాలి. నేను ప్రసాదం ఇవాళ 10 పంచి పెడితే మీరు 20 పంచి పెట్టాలి. నేను ఇవాళ పిచ్చి సాంగ్స్ 10 పాడిస్తే నేను ఇంకో 10 సాంగ్స్ పాడించాలి. డీజే పెట్టించేయాలి. డీజే లేదు ఈ రోజు కార్యక్రమం లేదు. అసలు డీజే దేనికి పెట్టుకోవాలి? పబ్బుల్లో దానికి డీజే, బయటకు కాదు. వినాయక డీజే ఏంటి అసలు? డీజే అనే కాన్సెప్ట్ అనేది ఒక పబ్ లో అది ఎంజాయ్మెంట్, అంతే అంతే సార్. బయటకు రాకుండా డీజే అన్నది నా దృష్టిలో అది ఒక ఎంజాయ్మెంట్ కల్చర్. అది ఎక్కడో అంత సౌండ్లు పెట్టి జనాల మధ్యలో, ప్లస్ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్లు, మళ్ళీ జనాలందరూ తిట్టుకోవడం, ఇంకొక మతం వాడు వెళ్ళినప్పుడు చూసారా వీళ్ళు చూసారా ఇలా వెహికల్ వెళ్ళిపోతుంటే వాళ్ళు తిడతారు. ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. యువతలో రావాలి మార్పు వినాలి ముందు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నాం అన్నది అర్థమైతే వాళ్ళని ఒక డైరెక్షన్ లో తీసుకెళ్లే వాళ్ళు కూడా లేరు సార్ ఈ రోజు. కొంతమంది అది చెప్పేవాడు కూడా అది చేసాడు ఇచ్చేయండి అంటారు. ఇంకా ఇలాగే దీన్ని స్పిరిచువాలిటీలో నాకు ఈ కర్మ వల్ల ఇది జరిగింది, ఈ కర్మ వల్ల ఇలా జరిగింది, కర్మ తీసుకొస్తారు, కర్మను తీసుకొచ్చేస్తారు, కర్మ వచ్చేస్తుంది. ఈ కర్మ నాకు ఇలా ఉంది, నేను దేవుణ్ణి పూజించేసేసాను మొత్తం అంతాను, కానీ నాకు కర్మ తప్పట్లేదు అని ఫీల్ అవుతారు సార్. అసలు ఈ కర్మ ఫలాల గురించి ఏమైనా చెప్తారా? రైట్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సనాతన ధర్మం ఎక్కడ డిఫరెన్షియేట్ అవ్వబడుతుంది ఇతర మతాల కంటే అంటే కర్మ సిద్ధాంతం దగ్గర. మిగిలిన మతాలన్నీ కూడా ఇక్కడ ఫెయిల్ అయిపోతాయి, ఆన్సర్ చేయవు. భగవంతుడు ఒకటే అంటాడు, జన్మ ఒకటే అంటుంది. మీరు ఇలా ఎందుకున్నారు, నేను ఇలా ఎందుకున్నాను? 2 అన్నదమ్ములు ఉంటారు, ఒకడు ఆర్థికంగా బాగా సంపాదిస్తాడు, ఇంకోటి చితికిపోతాడు. రీజన్ ఎవరు చెప్తారు చెప్పండి? అంటే భగవంతుడు వీడి పట్ల బయాస్ ఉన్నవాడు అయిపోతాడు కదా. అప్పుడు ఒకే కుటుంబం 2 పుట్టించాడు, ఒకరిని సంపన్నుడు చేశాడు, ఇంకొకరిని దరిద్రుడు చేశాడు. భగవంతుడికి అంటే భగవంతుడు చేసినట్టే కదా. వాళ్ళు చెప్పేది అంతే, మిగతా మతాలు అన్నీ అదే చెప్తాయి. కానీ సనాతన ధర్మం మాత్రం భగవంతుడు ఏమి చేయడు. నీ జన్మకి నీ లైఫ్ కి భగవంతుడు కారణం కాదు, ఎటువంటి సంబంధం లేదు. అసలు కృష్ణుడు చెప్పాడు, నేనే ఏమి చేయండి నాయన, నేనే ఏమి చేయను, నాకేమంటారు, నేను నీకోసం నేనేం చేస్తాను. ఆయన ఏమీ చేయడు. మరి బ్రహ్మ రాత రాస్తాడంటారు కదా, మరి ఆ రాత ప్రకారం జరుగుతుంటారా? ఈ రాత కూడా ఇప్పుడు ఎలాగంటే మీకు అర్థం కావాల్సింది, మీ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి 1,00,000 రూపాయలు, క్యాషియర్ దగ్గరికి వెళ్ళారు, ఒక 50 రూపాయలు విత్డ్రా రాశారు, 50 రూపాయలు క్యాషియర్ మీకు ఇస్తాడు. క్యాషియర్ ఇచ్చినట్ట? క్యాషియర్ దా కాదు, మీ డబ్బులు మీకు ఇస్తున్నాడు, అంతే. మీ డబ్బులు మీకు ఇస్తున్నాడు, క్యాషియర్ ద్వారా వస్తుంది. అంతేగాని క్యాషియర్ దేమట్లా అమ్మాయి మంచోడండి దేవుడండి 50 రూపాయలు నాకు ఇచ్చేసాడు, మీరేం గొప్పగా ఆయన చేతిలో దేవట్లేదు, బ్యాంక్ లో దేవట్లేదు. బ్రహ్మదేవుడు రాసే రాత కూడా అదే. మీ కర్మ ఫలాలనే ఒక రాతగా రాస్తున్నాడు తప్పిస్తే ఆయన సొంతంగా ఏ రాత రాయడు. నీకు రాజయోగము రాయడు, నీకు దరిద్రయోగము రాయడు, ఏది రాయడు. నీకు దరిద్రయోగం ఉందని చెప్తున్నాడు, అంతే. అంతే, నీకు రాజయోగం ఉందని చెప్తున్నాడు, చేసిన కర్మ ఫలితాన్ని బట్టి రిఫ్లెక్ట్ అవుతుంది. అంతేగాని ఎవ్వడు కూడా భగవంతుడు అనేవాడు నీ జీవితంలో ఏలు పెట్టడు. ఫస్ట్ పాయింట్. ఓకే. మరి భక్తిలో ఉన్నవాడు ఇంత ఆరాధన చేసి మరి ఫలితం ఏంటండి అలా వదిలేస్తే అంటే అది వేరే సబ్జెక్టు. భక్తుడి విషయంలో భగవంతుడు జోక్యం చేసుకుంటాడు. ఓకే. ఇప్పుడు ఒక ప్రహ్లాదుడి విషయంలో జోక్యం నీ కర్మకం వదిలేలే కదా, చేశాడుగా, గజేంద్రుడిని కాపాడాడుగా, అది ఉంది. అది అది మన తీవ్రమైనటువంటి భక్తి స్థానంలో ఉన్నవాడికి మాత్రమే. ప్రతి ఒక్కరి విషయంలో చేసుకోడు.
వీళ్ళు కూడా అలా ఏమి ఉంటారు కదా సార్. వీళ్ళు ఉండరు కదా, నిత్యం చేయాల్సిన అవసరం లేదు. లేదు. మీరు నిజంగా నిత్యం భక్తిలో ఉండేవాడు వాడి కర్మ ఫలితం కరెక్ట్ గానే ఉంటది. ఎందుకంటే వాడు అన్ని చేసే మంచే ఉంటది. అవును అవును, అది ప్యూరిఫై అవుతూ ఉంటాడు. అది ప్యూరిఫై అవుతూ ఉంటాడు. అది ఎంతసేపు ఫిల్టర్ ఉంటే అది ప్యూరిఫై అవుతూ అవును. ఉంటాడు. వాడికి ఎలిజిబిలిటీ కూడా వస్తుంది. వస్తది. ఇప్పుడు ఈయన సగం సగంగా చేసి ఇవాళ గుడికి వెళ్ళి దేవుడు ఇవాళ ఏదో కోరేసుకుంటాడు పెద్ద కోరిక. అది తీర్చకపోతే దేవుడే లేదంటాడు దేవుడు మళ్ళీ. లేడు, ఇంకా నాకు దేవుడితో సంబంధం లేదు లేదు. అని తెంచేస్తాడు. అవునవును. ఇంకా మళ్ళీ అదేదో ఇంకో ఏదో ఎవరో చెప్తారు, "ఇవాళ పలానా గుడికి వెళ్ళి బాబు" అంటారు. వెళ్తే ఇది జరుగుతుంది అంటే అక్కడికి వెళ్తాడు. జరిగితే మళ్ళీ దేవుడు ఉన్నాడు, అది లేకపోతే లేడు. వీళ్ళకి పొరపాటు జరిగినా కూడా ఆ. అది వీళ్ళ యొక్క సాధన, వీళ్ళ ఈ యొక్క యొక్క ప్రయత్నం కృషి. జరిగింది తప్పిస్తే ఉమ్. భగవంతుడు జోక్యం ఏం లేదు ఇక్కడ లేదు మళ్ళీ. అది. సరే, వాళ్ళు భగవంతుడు నాకు ఇలా చేశాడని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. మళ్ళీ అవును అంటే ఆ క్రెడిట్ అట్రిబ్యూట్ భగవంతుడికి అట్రిబ్యూట్ చేయడం అనేది ఇస్తున్నారు వాళ్ళు. భక్తిలో ఒక గొప్ప విషయం. అవును ఆ సమర్పణ, అవును. అది భక్తితో ఆ సమర్పించుకున్నారు. గ్రాటిట్యూడ్ ఉంది. ఆ Gratitude. గ్రాటిట్యూడ్ అనేది ప్లస్ అవుద్ది, అవును. భగవంతుని అనుగ్రహం తెచ్చి పెడుతుంది. తెచ్చి పెడుతుంది. కాబట్టి నీకు నా వల్ల అయిందిలే అనుకోకుండా అవును. భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు ఆయన అనడం ఇచ్చారు, చాలా దేవుడే గొప్ప ఇచ్చాడు. విషయం. ఉమ్. అది చాలా గొప్ప విషయం. సరే, మీరు అన్నారు కదా కర్మ అని. ఉమ్. ఈ కర్మ సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఉమ్. అసలు మనకు కర్మ అనేది పాపము పుణ్యము, కొంతమంది అని చెప్తున్నారు కదా, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ప్రతి మనిషి కూడా చేసిన కర్మను అనుభవించి తీరవలసిందే అని అవును. చెప్తూనే ఉమ్. గంగలో మునిగితే పాపాలు పోతాయి. ఉమ్. మరి ఇది ఉంది కదా, మరి దీని సమన్వయం ఎలాగా? ఉమ్. మరి అది పోతే మరి ఇదేంటి ఉమ్. అంటే చాలా మందికి అర్థం కాదు. అంటే కర్మ వేరు, పుణ్యం వేరు, వేరు. పాపం వేరు. వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థం కావాలి. కర్మ అనేది యాక్షన్ మనం చేస్తే వచ్చేది, ఏమండి? పాపము పుణ్యము రిజల్ట్స్, అవుట్పుట్, నువ్వు చేసిన పనికి. సరే, మనం వీరిని అనుభవిస్తాం కదా. ఉమ్. ఇప్పుడు ఇంకొక విషయము, ఉమ్. కర్మ అనేది ఎప్పుడు కూడా భూమి మీదే అనుభవించాలి. ఓకే. అందుకే దీనికి కర్మ భూమి, కర్మలోకం అని పేరు. ఉమ్. ఈ కర్మ నువ్వు ఇక్కడే చేయగలవు, ఉమ్. దేవలోకంలో నువ్వు కర్మ చేయలేవు. కర్మ లేదు లేదు అక్కడ. దేవలోకంలో. దేవేంద్రుడు కూడా ఏదన్నా ఒక కార్యం చేయాలన్నా, ఒక కర్మ చేయాలన్నా, ఒక యాగం చేయాలన్నా, యజ్ఞం చేయాలన్నా భూమి మీదకి రావాల్సిందే. ఉమ్. అక్కడ లేదు, కర్మ అనేది లేదు, కర్మ ఫలితాలు కూడా ఏం లేవు. లేదు. కర్మ చేయడానికి లేదు అక్కడ. లేదు. ఇది కర్మ భూమి కాబట్టి ఇక్కడే నువ్వు కర్మ చేస్తావు. నువ్వు చేసినటువంటి కర్మను మళ్ళీ ఇక్కడే మనం చేసుకోవాలి, క్లియర్ చేసుకోవాలి. కానీ ఇక్కడ చేసినటువంటి కర్మకు వచ్చే ఫలితాలు రెండు ఉన్నాయి కదా, ఒకటి పుణ్యం, రెండు పాపం. ఈ పుణ్య పాపాలని ఊర్ధ్వలోకాలు అనుభవిస్తాం. ఓకే. ఉమ్. పుణ్యాన్ని అనుభవించేది స్వర్గంలో, స్వర్గం. పాపాన్ని అనుభవించేది నరకంలో. నరకం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మ్యాజిక్. ఉమ్. ఇప్పుడు సరే అనుభవించేసాం కదా అనుకుంటే కుదరదు. ఒక అంశము పుణ్యము, ఆ అంశము పాపము కూడా ఉమ్. ఈ కర్మ తీసుకోవడానికి, జన్మ తీసుకోవడానికి కారణం అదే ఉంది. ఉమ్. అంటే మనము ఈ కర్మ చేయడానికి మళ్ళీ మూలం ఉండాలి. ఓకే. మూలం ఉండాలి. ఈ మూలం ఏంటి? ఇంతకుముందు చేసినటువంటి పుణ్యము పాపం విశేషం వల్ల మనం ఈ జన్మ తీసుకున్నాం. మిక్స్డ్గా ఉంది కాబట్టి హ్యూమన్ లైఫ్ వచ్చింది. అంటే ప్యూర్ పాపమే చేసి ఉంటే తిరెక్కు, అంటే జంతు జన్మలు వచ్చేసి ఉంటాయి. ఉమ్. పూర్వం ప్యూర్గా మనం పుణ్యమే చేసి ఉంటే దేవలోకంలో ఉండి ఉంటాం. అది. ఇటు అటు లేకుండా మధ్యలో మర్త్యలోకంలో వచ్చాము అంటే అంటే రెండు ఉన్నాయి దాంతో. ఈ రెండింటికి సంబంధించినటువంటి ఇన్పుట్ ఇది, ఈ యాక్షన్కి మళ్ళీ ఇన్పుట్ ఇదే. మీరు ఈ లోటుగా అర్థం చేసుకోండి. కర్మకు ఫలితం అవుట్పుట్, పుణ్యం పాపం చెప్పాం. ఉమ్. ఈ కర్మకు మళ్ళీ ఇన్పుట్ ఏంటంటే మళ్ళీ పాపము పుణ్యమే. అవును కరెక్టే. ఒకడు పుణ్య కర్మ చేస్తున్నాడు ఉమ్. అంటే ఎందుకు అంటే మీరు అన్నదానం చేస్తున్నారు, అది పుణ్యకర్మ. ఉమ్. ఇది ఎందుకు వచ్చిందంటే పూర్వ పుణ్య విశేషం ఉండబట్టే మీకు అన్నదానం చేయాలని బుద్ధి పుట్టింది మీకు. ఉమ్. కొందరు దొంగతనం చేస్తున్నారు, ఉమ్. దొంగతనం చేయ బుద్ధి వేసిన వాడికి. ఎందుకంటే ఉన్న విశేషం చేత ఆ కర్మ చేయాలని వాడికి బుద్ధి పుడుతుంది. అంటే మనం చేసే కర్మకు కూడా పూర్వం చేసినటువంటి పాప పుణ్యాలే ఇన్పుట్ అవుతాయి. ఇప్పుడు ఈ వీటి బట్టి మనం చేస్తాం. ఇక్కడ ఏం అంటారు కూడా, ఆ. కింద జనంలో వీడికి ఆ వాసన ఇంకా కింద జనం వాసనలు పోలేదు కదా అంటారు. చేస్తాడు. ఉమ్. చేయడానికి కూడా మనకి ఇన్పుట్ మళ్ళీ పాపము పుణ్యమే. ఉమ్. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఉమ్. ఒక పుణ్యంతో ఒక పని చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, పూర్వ పుణ్య విశేషం బాగుంది, వాడు ఒక మంత్రో ఎమ్మెల్యేనో అయ్యాడు అనుకోండి. ఉమ్. అయిన తర్వాత ఉమ్. వాడు ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు అధికారం ఉంది కదా, ఉమ్. ప్రజలకు రకరకాలుగా మేలు చేయొచ్చు, లేకుంటే బాగా డబ్బు సంపాదించవచ్చు. ఉమ్. రకరకాల అవకాశాలు వాళ్ళకు ఉంటాయి కదా, బాగా సంపాదించు అనుకోండి. కానీ ఇప్పుడు ఏ విశేషంతో వీడు ఈ పదవిని పొందాడు? పూర్వజన పుణ్యం వల్ల. పుణ్యం వల్ల చేసుకుంది ఏంటి? మొత్తం పాపం. పాపం. ఇప్పుడు పుణ్య విశేషంతో వచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని పూర్తిగా వీడు పాపమే చేశాడు. సరే, ఎలాగో ఇంకో పాప విశేషంతో అనుభవించాలి, కర్మ కూడా కొద్ది ఉంటది కదా, వీడికి కొన్ని రోగాలు వస్తాయి, వీడికి సమస్యలు వస్తాయి. అప్పుడు పుణ్యం చేసే అవకాశం లేదు, అంటే నీకు రాదు, ఇంకా చేసే అవకాశం ఉండదు ఇలాంటి వాడు అసలు. ఎందుకంటే పుణ్యం ఉన్నప్పుడే నువ్వు పుణ్యం చేయలేదు అన్నప్పుడు, పాప ఫలాన్ని అనుభవించేటప్పుడు, కష్టాలు అనుభవించేటప్పుడు వీడేం పుణ్యం చేస్తాడు?
కంప్లీట్ గా పాపమే జరుగుతుంది. ఇటు పాపమే అటు పాపమే. వీడు ఖచ్చితంగా మానవ జన్మ కూడా రాదు మళ్ళీ. వీడు జంతు జన్మలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఉదాహరణ పాండవులు చూడండి. అంటే పాండవులకు కర్మఫలాలని మనం చూడకూడదేమో, దేవాంశ సంబూతులు అవును. ఇది రీత్యా కష్టాలు అనుభవించారు. కష్టాలు అనుభవిస్తున్నప్పుడు కూడా వాళ్ళు పుణ్యకర్మలే చేశారు. అడవిలో ఉన్నప్పుడు వాళ్ళు బాధపడుతూ కుట్రలు కుతంత్రాలు చేయలేరు. వాళ్ళు ఋషులను సేవించారు, అస్త్ర సంపద పెంచుకున్నారు, సాధన చేశారు. అర్జునుడు స్వర్గానికి వెళ్ళాడు, అర్జునుడు శివుణ్ణి మెప్పించి పాశుపతం తెచ్చుకున్నాడు. ఈ విధంగా అంతా పుణ్యకరమే చేశారు. ఎవరు నన్ను కాపాడారు, రక్షించారు, ఇది చేశారు. అంటే పుణ్యాన్ని అనుభవిస్తున్న రాజు ధర్మరాజు అధికారంలో ఉన్నాడు. అంటే పూర్వ ఇక పుణ్యఫలాన్ని అనుభవిస్తున్నటువంటి స్థితి అది. అప్పుడు ఏం చేశాడు? దాన ధర్మాలు చేశాడు, రాజసూయాగం చేశాడు, అందరికి లేలోటు లేకుండా పంచాడు. అంటే వీళ్ళు చేసే కర్మ చూసారా? అంటే పుణ్యం వల్ల అధికారంతో చేసే కర్మలు పుణ్యమే ఇస్తున్నాయి. ఒకవేళ మన పరిస్థితి బాగాలేకుండా కష్టాలు అనుభవిస్తుంటే ఆ కష్టాలు అనుభవిస్తున్న సమయంలో కూడా పుణ్యమే చేస్తున్నారు వీళ్ళు. దుర్యోధనుడు పుణ్యాన్ని అనుభవిస్తున్నాడు, రాజుగా ఉన్నాడు. అప్పుడు కూడా కుళ్ళు కుతంత్రాలు పాండవులను ఎలా ఏడిపించాలి, వాడు పాపకరమే చేస్తున్నాడు. ఇంక వాడు పాపాన్ని అనుభవించేటప్పుడు పుణ్యకరం ఏం చేయగలడు? ఆలోచన లేదు. అంటే ఇక్కడ మీకు ఒక గ్రిడ్ వేసుకుంటే 4 వస్తాయి మనం చేసే పనులు. అంటే పుణ్యం వల్ల పుణ్యకర్మ చేస్తున్నామా, పాపకర్మ చేస్తున్నామా? పుణ్యకర్మతో పుణ్యాన్ని క్రియేట్ చేసుకుంటున్నామా, పాపాన్ని క్రియేట్ చేస్తున్నామా? పాపకర్మ చేసేటప్పుడు పాపాన్ని క్రియేట్ చేస్తున్నామా, పుణ్యాన్ని క్రియేట్ చేస్తున్నామా? ఇప్పుడు మీకు ఒక డాట్ కనెక్ట్ అవుద్ది ఇక్కడ. ఆస్ట్రాలజీలో కొంతమంది సిద్ధాంతులు మీ టైం బాగోలేదండి, మీరు కొంత ప్రదక్షిణ చేయండి, జపం చేయండి అని చెప్తారు. ఎందుకు చెప్తున్నా అంటే ఏమైపో చేస్తే ఏమైపో జీవితం మారిపోదు, 100% మారదు. ఎందుకంటే గ్రహస్థితి చాలా బలంగా ఉంటుంది, అంత ఈజీగా నువ్వు జపం చేస్తే మారిపో. కానీ వేరే తప్పుడు పనులు చేయకుండా పాపకర్మ చేయకుండా వీడు నిలబడతాడు కనీసం. అంటే ఇప్పుడు పాపకర్మ అనుభవిస్తున్నటువంటి సమయం, కష్టాన్ని అనుభవిస్తున్నాడు వీడు. ఇంకొక పాపాన్ని చేయకుండా అడ్డుగా ప్రస్తుతానికి. కానీ ఇప్పుడు చేస్తున్న పుణ్యకర్మ ఇది, కానీ ఇప్పుడు ఫలితం ఇవ్వదు. ఈ స్థితి దాటిన తర్వాత ఒక మంచి సమయం వచ్చినప్పుడు అప్పుడు వీడికి ఆ ఫలితం వస్తుంది, యాడికి పోదు. కానీ ఇప్పుడు వీడు అనుభవించే కష్టాన్ని తీర్చదు. ఇది కష్టమే, సుఖమే. పాప ఫలితమే ఇస్తుంది. నువ్వు చేసే పుణ్యం దాన్ని అడ్డుకోదు. కర్మ సిద్ధాంతం చెప్తుంది. నేను 10 మందికి అన్నం పెట్టానండి, నాకు ఈ రోగం వచ్చిందంటే ఈ రోగం రావడం నీ పాప ఫలితం. నువ్వు అన్నం పెట్టావు కదా, ఆ పుణ్య ఫలితం నువ్వు అనుభవిస్తావు. అది దేనికే సెపరేటే. అంతేగాని అది వచ్చి దీన్ని అడ్డుకోదు, ఇది వచ్చి దాన్ని అడ్డుకోదు. కాబట్టి పాపము పుణ్యము ఈ కర్మ సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇదే స్పిరిచువాలిటీ అన్నారు కదా మీరు. దిస్ ఇస్ స్పిరిచువాలిటీ. ప్రతి మనిషి కూడా మీరు దేవుడు ఆ భక్తి బొట్టు పెట్టుకోవడం పక్కన పెట్టేస్తే ఈ క్లారిటీ ఉన్నవాడు వాడి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, వాడి జీవన శైలి. ఈ క్లారిటీ లేనివాడు శైలి ఇంకోలా ఉంటుంది. కానీ భగవంతుడు ఆలంబన, భగవంతు తత్వంతో మనం చేసుకున్నప్పుడు ఆ క్లారిటీతో జ్ఞానం ఉంటుంది. అంతే ఏమీ లేకుండా నేను దేవుడు అన్న నమ్మడానికి నాస్తికత్వంలో ఉంటూ మంచి పనులు చేస్తానంటే మంచి పనులు చేయడం సంతోషమే, కొంత పుణ్యకరమే. కానీ వీడు ఒక స్వర్గాన్ని వరకు పొందగలడు, అంతకు మించి వీడు ఏం సాధించలేడు. నాస్తికత్వం కదా. నాస్తికులు మంచి పనులు చేసే అవకాశం కూడా తక్కువ, చేయరు. ఎందుకు, దేనికోసం చేయాలి? ఒక స్పిరిట్ లేదు వాడికి, స్పిరిట్ లేదు. అది చేస్తే మళ్ళీ తప్పుగా దాన్ని తప్పే అని చెప్పేవాడు దానికి ఎలా చేస్తాడు మళ్ళీ అది. కాబట్టి భక్తిలో ఉంటూ ఈ కర్మ సిద్ధాంతం సరిగ్గా అర్థం చేసుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. అది స్పిరిచువాలిటీ. కేవలం గుడికి వెళ్ళి దండం పెట్టుకొని భక్తిలో ఉండడం భక్తి. స్పిరిచువాలిటీ అంటే ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుని నాలెడ్జ్ గెయిన్, నాలెడ్జ్ ని అందులో ఉన్న లోతైన విషయాన్ని కూడా అతను. ఇప్పుడు పూర్వం మనం చేసిన కర్మలు మనకి ఈ రోజు ఫలితం ఇస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం చేసే కూడా భవిష్యత్తులో మనకి ఫలితం ఇస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం సెలెక్టివ్ గా ఉంటాం. ఏం చేయాలి చేయకూడదు విచక్షణ ఉంటుంది. ఇది స్పిరిచువాలిటీ. ఈ స్పిరిచువల్ పర్సన్ ఏం చేయాలి చేయకూడదు ఒక విచక్షణ. ఏది మంచి ఏది చెడు, నాకు శ్రేయస్కరం ఏది, నన్ను పాడు చేసేది ఏది. టెంపరీ గెయిన్స్ కొన్ని ఉంటాయి, టెంపరీగా బెనిఫిట్స్ కొన్ని వస్తాయి. ఈయన నా పై అధికారి వినేసేస్తే టెంపరీగా నేను పైన సీట్లో కూర్చోవచ్చు అని అనుకోవచ్చు. టెంపరీ గెయిన్స్, అది టెంప్టేషన్స్. కానీ ఈ క్లారిటీ ఉన్న స్పిరిచువల్ పర్సన్ ఈ టెంపరీ దీనికోసం నేను టెంప్ట్ అవ్వకూడదు, నాకు అల్టిమేట్ గా శ్రేయస్కరం కాదు అని తెలుసుకొని వాడు పద్ధతిలో ఉంటాడు. అది స్పిరిచువాలిటీ. కాబట్టి మనకు రెండు అవసరం, భక్తి, స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. రెండు ఉన్నప్పుడు జీవితం సంపూర్ణంగా ఉంటుంది, సంపూర్ణంగా. ప్లస్ మనుషుల్లో కూడా ఒక ఏకత్వాన్ని చూడగలదు ఒక స్పిరిచువల్ పర్సన్. లేకపోతే నాకు కులపరంగా రకరకాల మతపరంగా తేడాగా చూస్తాడు. అది భక్తికి కూడా డిఫెక్ట్, అది డిఫెక్ట్ ఉండకూడదు. అది చాలా మంది ఈ విషయం చెప్పాలి. శివారాధన చేసేవాళ్ళు విష్ణువుని నిందించేవాళ్ళు, విష్ణు ఆరాధన చేసేవాళ్ళు శివుని నిందించేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అవును. ఎందుకంటే ఇది స్పిరిచువాలిటీ లేకపోవడం. అవును. స్పిరిచువాలిటీ ఉన్నవాడు ఏం చెప్తాడంటే, మన శాస్త్రాలు కూడా చెప్పారు. ఏం చెప్పారంటే, కృష్ణుడు చెప్తాడు, మద్భక్త శంకర ద్వేషి మద్వేషి శంకర ప్రియ తావుభౌ నరకం యాంతి యావచ్చంద్ర దివాకరు. నన్ను ద్వేషించి శంకరుని పూజించే వాళ్ళు కానీ, శంకరుణ్ణి ద్వేషించి నన్ను పూజించినా కానీ తావుభౌ, 2 రకాల వ్యక్తులు కూడా నరకం యాంతి, నరకానికి వెళ్తారు. యావచ్చంద్ర దివాకరు, సూర్యచంద్ర ఎంతకాలం అయితే ఉంటారో అంతకాలం నరకంలోనే ఉంటారని చెప్పాడు కృష్ణుడు. అంటే మనవంతరం వరకు. అంటే ఎంతకాలం నరకంలో ఉంటారు అంటే దాని అర్థం ఏంటంటే, లాజిక్ చెప్తాను ఇక్కడ. ఏంటంటే, ఒక భగవంతుడు ఒకడు, ఇది అసలైన జ్ఞానం. వాడు శివుడా విష్ణువా ఇంకోట గణపతి పక్కన పెడితే అవును. భగవంతుడు ఒకటి అనేది అసలు జ్ఞానం. జ్ఞానం. ఇది ఇది లేదని అర్థం. నువ్వు ఇద్దరిని ఇది చూస్తున్నావంటే భేదం చూస్తున్నట్టు నీకు లేదని అర్థం. అంటే భగవంతుడు, నేను విష్ణువు భక్తుడు అనుకోండి, నేను విష్ణువునే సర్వత్రా, విష్ణు అంటే ఏంటి? సర్వత్రా వ్యాపించినవాడు విష్ణు. ఆ సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు ఈ బాటిల్లో అక్కడ ఉన్నటువంటి శివలింగంలో కూడా విష్ణువే ఉండాలి కదా. అవును. ఆ శివలింగంలో కూడా ఉండాలంటే నీ విష్ణు భక్తి అసంపూర్ణం అయిపోయింది. అది నువ్వు ఇన్కంప్లీట్. అది అది అంటే విష్ణు తత్వం సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది అర్థం. పైగా ఒక రూపంలో ఉన్నటువంటి విష్ణువుని, అంటే శంఖ చక్రాలు పట్టుకున్నటువంటి విష్ణువును ఆరాధన చేస్తూ ఆ లింగ రూపంలో ఉన్నటువంటి విష్ణువుని నువ్వు తిరస్కరిస్తున్నావు. అది ఒకే రూపాన్ని, నువ్వు ఒక రూపాన్ని పట్టుకున్నావు, నువ్వు భక్తుడు ఎలా అవుతావు? అంటే శివభక్తుడైనా సరే శివుని మాత్రం ఈ లింగ రూపంలో ఉన్న వాటి మాత్రం నేను ఆరాధన చేస్తూ శంకు చక్ర పదాలు పట్టుకున్న వాడిని నేను పట్టుకోనంటే, అటు ఒకే భగవంతుణ్ణి ఒక రూపంలో నువ్వు తీసుకుంటూ ఇంకో రూపంలో తిరస్కరిస్తున్నావు. దాన్ని పెద్దలు ఏం చెప్పారు తెలుసా? ముఖానికి అగరొత్తులు తిప్పి కాళ్ళకు మేకులు కొడుతున్నావురా అన్నాడు. దీనివల్ల ఏమిస్తాడు భగవంతుడు? ఫలితం ఇస్తాడు. నువ్వు చేస్తున్నది అంటే అల్టిమేట్ గా భగవంతుడి కింద మేకులే కొడుతున్నావు, పైన మాత్రం ముఖానికి అగరొత్తులు తిప్పుతున్నావు, నా కోరికలు తీర్చి అడుగుతున్నావు. ఏం తీర్చాలా? నీ జ్ఞానం ఎక్కడ ఉంది? ఇంతమంది దేవుళ్ళు ఉన్నారని వీడు నమ్ముతూ ఉన్నంత కాలం కూడా భక్తిలో పరిపూర్ణత రాదు. పరిపూర్ణతం అదే. ఒక విష్ణు పురాణంలో చెప్పారు, అసలు జ్ఞానం అంటే ఏంటంటే ఒకటే మాట చెప్పారు, భగవంతుడు విష్ణు అని నమ్మడమే జ్ఞానం. ఇక్కడ చాలా మంది చూసారా, శివుడి గురించి చెప్పలేదు, విష్ణు అసలైన దేవుడు, శివుడు అంతా కూడా సేవకులు అని టంకులు చేస్తున్నారు. కాదురా నాయన, అది కాదు. నువ్వు ఏ భగవంతుని తీసుకో, శివుని తీసుకో, విష్ణువుని తీసుకో, అమ్మవారిని తీసుకో, గణపతిని తీసుకో, కానీ ఆ గణపతి సర్వవ్యాపి అని తెలుసుకో. విష్ణువు అని తెలుసుకోవడమే జ్ఞానం. అంటే శివుడే, నువ్వు శివభక్తుడే, కానీ శివుడు సర్వవ్యాపి అని తెలుసుకో, వ్యాపించున్నాడని తెలుసుకో, అదే జ్ఞానం. ఇది జ్ఞానం. నువ్వు సూర్యుని కూడా భగవంతుడిగా ఆరాధన చేయి, కానీ సూర్యుడు సర్వవ్యాపి తెలుసుకో. సూర్యుడు అంటే ఇప్పుడు పొగలు ఉన్నాడు, రాత్రి సూర్యుడు ఎక్కడికి పోయాడు? రాత్రి సూర్యుడు లేడు అనుకోవద్దు, సర్వవ్యాపి తెలుసుకో, అదే జ్ఞానం. అలాగే ఈ కర్మ ఫలితాల గురించి కానీ ఇది గురించి కానీ చాలా చక్కగా వివరించారండి. నమస్తే అండి. సంతోషం అండి.